హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టీజీ టెట్లోని కొన్ని ప్రశ్నలు డైరెక్ట్గాను అలాగే ఇండైరెక్ట్గాను అడుగుతున్న బిట్స్ అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవి మొత్తం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సిలబస్లోని వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఈ ఒక్క వీడియోతో 10 to 12 మార్క్స్ కవర్ అవుతాయి. సో ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బిట్ చూడండి. శిశు వికాసం అంటే ఏమిటి? శిశు వికాసం అంటే ఏమిటి? ఆప్షన్స్ చూడండి. శారీరక వృద్ధి మాత్రమే, మానసిక వికాసం మాత్రమే, శారీరక మానసిక భావోద్వేగ సామాజిక మార్పుల సమాహారం, కేవలం విద్యాభ్యాసం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి, ఆన్సర్ తెలిస్తే మీరు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, శారీరక మానసిక భావోద్వేగ సామాజిక మార్పుల సమాహారం. అంటే శిశువులో శరీరం, మనసు, భావాలు, సమాజంలో ప్రవర్తన అన్నీ కలిసి జరిగే మార్పులనే శిశు వికాసం అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. అభివృద్ధి మరియు వృద్ధి మధ్య సరైన తేడా ఏది? ఆప్షన్స్ చూడండి. రెండు ఒకటే. వృద్ధి పరిమాణాత్మకం, అభివృద్ధి నాణ్యాత్మకం, అలాగే అభివృద్ధి ఆగిపోతుంది మరియు వృద్ధి ఎప్పుడూ ఉండదు. ఓకే, ఇందులో కరెక్ట్ ఆన్సర్ వృద్ధి పరిమాణాత్మకం, అభివృద్ధి నాణ్యతాత్మకం. ఓకే, వృద్ధి అంటే ఎత్తు, బరువు వంటి పరిమాణ మార్పులు, అభివృద్ధి అంటే ఆలోచన, ప్రవర్తన వంటి నాణ్యత మార్పులు. ఇది వీటి మధ్య తేడా. ఓకే, నెక్స్ట్ చూడండి. శిశు వికాసం సాధారణంగా ఏ దిశలో జరుగుతుంది? యాదృచ్ఛికంగా, సాధారణం నుండి ప్రత్యేకానికి, ప్రత్యేకం నుండి సాధారణానికి, ఒకే విధంగా. శిశు వికాసం సాధారణం నుండి ప్రత్యేకానికి అంటే పిల్లలు ముందుగా సాధారణ పనులు చేసి తర్వాత ప్రత్యేకమైన పనులు నేర్చుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, తల నుండి కాళ్ళ వరకు సూత్రం అంటే ఏమిటి? తల నుండి కాళ్ళ వరకు సూత్రం అంటే ఆప్షన్స్ చూడండి. కాళ్ళ నుండి తల వరకు వికాసం, తల నుండి కాళ్ళ వరకు వికాసం జరుగుతుంది, మధ్య నుండి బయటకు, బయట నుండి మధ్యకు. ఓకే, ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. తల నుండి కాళ్ళ వరకు వికాసం జరుగుతుంది. ముందుగా తల నియంత్రణ, తర్వాత చేతులు, కాళ్ళు ఇలా వికాసం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. పియాజే ప్రకారం 7 నుంచి 11 సంవత్సరాల పిల్లలు ఏ దశలో ఉంటారు? సంచేతన నుండి చలన దశ, పూర్వ కార్యాచరణ దశ, స్థూల కార్యాచరణ దశ, లేదా సారాంశ కార్యాచరణ దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ స్థూల కార్యాచరణ దశ. ఈ దశలో పిల్లలు తార్కికంగా ఆలోచిస్తారు, కానీ ప్రత్యక్ష వస్తువుల మీదే. ఓకే, పూర్వ కార్యాచరణ దశలో పిల్లల ప్రధాన లక్షణం ఏమిటి? తార్కిక ఆలోచన, కల్పన శక్తి అధికంగా ఉండడం, సారాంశ ఆలోచన, శాస్త్రీయ ఆలోచన. ఇందులో సరైన సమాధానం కల్పన శక్తి అధికంగా ఉండడం. సరైన సమాధానం ఆప్షన్ బి. ఈ దశలో పిల్లలలో కల్పన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. వైగోట్స్కీ సిద్ధాంతం ప్రధానంగా దేనిపై దృష్టి పెట్టింది? జీవశాస్త్ర అంశాలు, సామాజిక పరస్పర చర్యలు, శారీరక వృద్ధి, వారసత్వం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సామాజిక పరస్పర చర్యలు. పిల్లలు నేర్పు సామాజిక పరస్పర చర్యల వల్ల జరుగుతుందని చెప్పారు. ఓకే, సమీప అభివృద్ధి ప్రాంతం అంటే ఏమిటి? సమీప అభివృద్ధి ప్రాంతం అంటే ఏమిటి? జెడ్పీడి. ఓకే, ఇందులో పిల్లలు ఒంటరిగా చేయగల పనులు, సహాయంతో చేయగల పనుల పరిధి, చేయలేని పనులు, ఆటల ప్రాంతం. సరైన సమాధానం సహాయంతో చేయగల పనుల పరిధి. పెద్దల సహాయంతో పిల్లలు చేయగల పనుల పరిధినే జెడ్పీడి అంటారు. ఓకే, ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో ఎదురయ్యే ప్రధాన సమస్య ఏది? నమ్మకం, అపనమ్మకం, స్వతంత్రత, సందేహం, గుర్తింపు, పాత్ర గందరగోళం, సృజనాత్మకత, నిరుత్సాహం. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, గుర్తింపు, పాత్ర గందరగోళం. ఈ దశలో నేను ఎవరు అనే ప్రశ్నతో గుర్తింపు సమస్య వస్తుంది. ఓకే, నెక్స్ట్ 10th బిట్ చూడండి. మేధస్సు అంటే ఏమిటి? ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఆప్షన్స్ చూడండి. జ్ఞాపక శక్తి మాత్రమే, ఐక్యూ మాత్రమే, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, చదవగలగడం మాత్రమే. ఇందులో సరైన సమాధానం
సమస్యలను పరిష్కరించే సామర్థ్యం. ఆప్షన్ సి. సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే సామర్థ్యమే మేధస్సు. ఓకే, 11th బిట్ చూడండి. బహుళ మేధస్సుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? పియాజే, స్కిన్నర్, హోవార్డ్ గార్డ్నర్, థార్నడైక్. ఇందులో బహుళ మేధస్సు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు హోవార్డ్ గార్డ్నర్. మేధస్సు ఒకటే కాదు, అనేక రకాలుగా ఉంటుందని ఈయన చెప్పారు. ఓకే, నెక్స్ట్ 12th బిట్ చూడండి. బలపరిచే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? పియాజే, స్కిన్నర్, వైగోట్స్కీ, కోల్బర్గ్. ఇందులో బలపరిచే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్కిన్నర్. బహుమతి ఇస్తే నేర్పు బలపడుతుందని చెప్పారు ఈయన. స్కిన్నర్, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ చూడండి. అంతర్గత ప్రేరణ అంటే ఏమిటి? అంతర్గత ప్రేరణ అంటే ఏమిటి? బహుమతి కోసమే నేర్చుకోవడం, శిక్ష భయంతో నేర్చుకోవడం, స్వంత ఆసక్తి ఆనందం కోసం నేర్చుకోవడం, తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల. అంతర్గత ప్రేరణ అంటే స్వంత ఆసక్తి ఆనందం కోసం నేర్చుకోవడం. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ చూడండి. సమగ్ర విద్య అంటే ఏమిటి? ప్రతిభావంతులకే ఇచ్చే విద్య, ప్రత్యేక పాఠశాలల్లో మాత్రమే ఇచ్చే విద్య, ప్రత్యేక అవసరాల పిల్లలను సాధారణ పిల్లలతో కలిసి చదివించే విధానం, ప్రైవేట్ విద్య. ఓకే, ఇందులో సరైన సమాధానం ప్రత్యేక అవసరాల పిల్లలను సాధారణ పిల్లలతో కలిసి చదివించే విధానంను సమగ్ర విద్య అంటారు. నెక్స్ట్, నేర్పు లోపాలలో ఒకటి ఏది? ఆటిజం, ADHD, డిస్లెక్సియా, ప్రతిభావంతత్వం. ఓకే, ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, డిస్లెక్సియా. నేర్పు లోపాలలో ఒకటి డిస్లెక్సియా. ఓకే, నెక్స్ట్ చూడండి. శిశు వికాసం ఎక్కువగా దేనిపై ఆధారపడి ఉంటుంది? పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయుడు, వారసత్వం మరియు పర్యావరణం, పరీక్షలు. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, వారసత్వం మరియు పర్యావరణం, పరీక్షలు. వారసత్వం ప్లస్ పర్యావరణం రెండూ కలిసి ప్రభావితం చేస్తాయి. ఓకే, వృద్ధి మరియు అభివృద్ధి గురించి సరైన వ్యాఖ్య ఏది? వృద్ధి మరియు అభివృద్ధి గురించి సరైన వ్యాఖ్య ఏది? రెండు ఒకేసారి ఆగిపోతాయి. అభివృద్ధి బాల్యంలోనే పూర్తవుతుంది. వృద్ధి ఒక దశలో ఆగిపోతుంది కానీ అభివృద్ధి జీవితాంతం కొనసాగుతుంది. లేదా అభివృద్ధి శారీరక మార్పులకు మాత్రమే పరిమితం. సరైన సమాధానం శారీరక వృద్ధి ఆగిపోతుంది కానీ అభివృద్ధి జీవితాంతం కొనసాగుతుంది. ఆప్షన్ సి, వృద్ధి ఒక దశలో ఆగిపోతుంది కానీ అభివృద్ధి జీవితాంతం కొనసాగుతుంది. ఓకే, నెక్స్ట్. థార్నడైక్ ప్రతిపాదించిన ప్రధాన నియమం ఏది? థార్నడైక్ ప్రతిపాదించిన ప్రధాన నియమం ఏది? బలపరిచే నియమం, అనుసంధాన నియమం, ప్రభావ నియమం, అంతర్దృష్టి నేర్పు. ఇందులో సరైన సమాధానం ప్రభావ నియమం, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ చూడండి. ప్రభావ నియమం ప్రకారం ఏది సరి? శిక్ష వల్ల నేర్పు పెరుగుతుంది, భయం అవసరం, సంతోషకర అనుభవాలు నేర్పును బలపరుస్తాయి, కఠిన నియమాలు అవసరం. ఇందులో సరైన సమాధానం సంతోషం కలిగించే అనుభవాలు నేర్పును బలపరుస్తాయి. ఆప్షన్ సి, సంతోషకర అనుభవాలు నేర్పును బలపరుస్తాయి. ఓకే, 20th బిట్ చూడండి. అంతర్దృష్టి నేర్పు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? పావ్లవ్, స్కిన్నర్, కోహ్లర్, థార్నడైక్. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, కోహ్లర్. అంతర్దృష్టి నేర్పు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు కోహ్లర్. ఓకే, వీడియో చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి. కోహ్లర్ ప్రయోగాలు ఏ జంతువుపై చేశారు? కోహ్లర్ ప్రయోగాలు ఏ జంతువుపై చేశారు? ఎలుక, కుక్క, కోతి, పిల్లి. ఇందులో సరైన సమాధానం కోతి, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ చూడండి. శాస్త్రీయ అనుసంధాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? శాస్త్రీయ అనుసంధాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్కిన్నర్,
డార్నడైక్, పావ్లో, బండూరా. ఇందులో సరైన సమాధానం పావ్లో. శాస్త్రీయ అనుసంధాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు పావ్లో. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ చూడండి. క్రియాత్మక అనుసంధాన నేర్పు ప్రధానంగా దేనిపై ఆధారపడుతుంది? క్రియాత్మక అనుసంధాన నేర్పు ప్రధానంగా దేనిపై ఆధారపడుతుంది? ఉద్రేకం, ప్రతిచర్య, బహుమతి మరియు శిక్ష, జ్ఞాపక శక్తి. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, బహుమతి మరియు శిక్ష. ఓకే, బండూరా సిద్ధాంతం ఏ విధమైన నేర్పును వివరిస్తుంది? బండూరా సిద్ధాంతం ఏ విధమైన నేర్పును వివరిస్తుంది? ప్రయత్నం తప్పిదం, అనుసంధాన నేర్పు, పరిశీలన ద్వారా నేర్పు, యాంత్రిక నేర్పు. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, పరిశీలన ద్వారా నేర్పు. ఇతరులను చూసి నేర్చుకోవడమే పరిశీలన నేర్పు. ఓకే, నెక్స్ట్. అనుకరణ ఎక్కువగా ఏ దశలో కనిపిస్తుంది? అనుకరణ ఎక్కువగా ఏ దశలో కనిపిస్తుంది? శిశు దశ, బాల్య దశ, కౌమార దశ, వృద్ధాప్యం. అనుకరణ దశ బాల్య దశలో కనిపిస్తుంది. ఆప్షన్ బి. ఓకే, మేధస్సు పరీక్షల ప్రధాన ఉద్దేశం ఏమిటి? మేధస్సు పరీక్షల ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రవర్తన కొలవడం, భావోద్వేగం, బుద్ధి సామర్థ్యాన్ని కొలవడం, వ్యక్తిత్వం. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, బుద్ధి సామర్థ్యాన్ని కొలవడం. మేధస్సు పరీక్షల ప్రధాన ఉద్దేశం బుద్ధి సామర్థ్యాన్ని కొలవడం. ఓకే, నెక్స్ట్ 27th బిట్. భావోద్వేగ వికాసానికి సరైన ఉదాహరణ ఏది? భావోద్వేగ వికాసానికి సరైన ఉదాహరణ చదవడం, లెక్కలు, భావాలను నియంత్రించగలగడం, రాయడం. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, భావాలను నియంత్రించగలగడం. అంటే కోపం, ఆనందం నియంత్రించడం. ఓకే, నెక్స్ట్ 28th బిట్ చూడండి. నేర్పు బదిలీ అంటే ఏమిటి? ఆప్షన్స్ చూడండి. మర్చిపోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఒక నేర్పు మరొక నేర్పుకు ఉపయోగపడడం, పరీక్షలు రాయడం. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, ఒక నేర్పు మరొక నేర్పుకు ఉపయోగపడడం. అంటే ఒక విషయం నేర్చుకున్నది మరొక దానికి ఉపయోగపడడం. దీన్నే నేర్పు బదిలీ అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి 29th బిట్. నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ర్యాంకులు ఇవ్వడం, పరీక్షలు నిర్వహించడం, పిల్లల సంపూర్ణ వికాసాన్ని అంచనా వేయడం, మార్కులు ఇవ్వడం. ఓకే, ఆన్సర్ తెలిస్తే కమెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పిల్లల సంపూర్ణ వికాసాన్ని అంచనా వేయడం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. లాస్ట్ బిట్. నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం నేర్పు ఎలా జరుగుతుంది? నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం నేర్పు ఎలా జరుగుతుంది? ఆప్షన్స్: ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు, పుస్తకాలు చదివినప్పుడు, విద్యార్థి స్వయంగా జ్ఞానం నిర్మించుకున్నప్పుడు, లేదా కేవలం పరీక్షల ద్వారా. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, విద్యార్థి స్వయంగా జ్ఞానం నిర్మించుకున్నప్పుడు. విద్యార్థి స్వయంగా అనుభవాల ద్వారా జ్ఞానం నిర్మించుకుంటాడు. దీనినే నిర్మాణాత్మక సిద్ధాంతం అంటారు. ఓకే, ఇంతటితో 30 బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మీకు టీజీ టెట్కి సంబంధించిన సోషల్ బిట్స్ అలాగే సైన్స్ బిట్స్ కావాలంటే మా ఎన్ లెసన్స్ ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఎన్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.